కోనసీమ జిల్లా అంతర్వేదిలో ఈ నెల 30న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుని ఆలయ అభివృద్ధిపై సమీక్షిస్తారు. అనంతరం అంతర్వేదిలో 17,33,00,000 రూపాయల నిధులతో నిర్మించిన సమగ్ర రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభిస్తారు. ఉప ముఖ్యమంత్రి పర్యటన కోసం అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి పర్యటన అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి కళ్యాణ సందర్భంగా ఖరారైంది. అది 30వ తారీఖున. ముఖ్యంగా హెలిప్యాడ్ దగ్గర ఉన్నాం. మనం ల్యాండ్ అవటానికి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడి నుంచి ఆలయానికి వెళ్ళడం, స్వామివారి దర్శనం, మన అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆలయానికి కావలసిన అభివృద్ధి పనులు, వాటి మీద కూడా వారి దృష్టి సారిస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఇది అయిపోయిన వెంటనే ఇక్కడ 17,33,00,000 రూపాయలతో ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీమ్, మంచినీటి పథకాన్ని ఒకటి నిర్మించుకోవటం జరిగింది. దాన్ని ప్రారంభించాల్సిందిగా నేను గౌరవనీయులైన పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేయడం జరిగింది.